హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అన్వేస్ చార్ట్స్. ఈ 25కి మా చిన్నోడికి 9 months కంప్లీట్ అవుతాయి. ఎలాగో హోలీ మంత్ కదా, ఈసారి అయితే హోలీ థీమ్తో ఫోటో షూట్ చేద్దాం అనుకున్నాం. ఇక వాటికి కావాల్సిన సామాన్లు తీసుకుందామని ఇంటి దగ్గరలో ఉన్న స్టాల్స్కి అయితే వచ్చేసినాం. నిజంగా ఈ స్టాల్స్లో ఉన్న ఐటమ్స్ ఎలా యూజ్ చేయాలో కూడా నాకైతే తెలియదు. మేము హోలీ ఆడుకుందంటే అది బీటెక్లోనే. మాకు ఇవేం అవసరం రాలేదు. 1 డజన్ గుడ్లు, ఒక 10 కలర్ ప్యాకెట్లు, మోటార్ వేసి నీళ్లు వాడినా తిట్టని ఒక ఓనరు, ఇవి ఉంటే చాలు పరిపూర్ణమయ్యేది హోలీ. ఈ వాటర్ గన్స్ చూడడానికి బాగున్నా వాటి రేటు మాత్రం వినడానికి అస్సలు బాగాలేవు. ఉన్నవి 10 స్టాల్స్, అవే సరుకు, అవే కలర్లు, అవే రేట్లు, ఎవ్వరు ఎక్కడా తగ్గట్లేదు. ఇక ఈ స్టాల్ అయితే పెయింట్ షాప్ పక్కనే పెట్టేశాడు. ఆయన దగ్గర కలర్స్ సరిపోకుంటే అవి వాడుకోమని. ఇక్కడ కలర్స్లో కలుపుకోవడానికి గ్లిట్టర్స్, ఇంకా కలర్ యాడన్స్ ఎన్నో అమ్ముతున్నారు. ఏదోలా బేరం ఆడి 50 రూపాయలకి 6 ప్యాకెట్లు అయితే తీసేసుకున్నాం. ఇక ఇక్కడ ఉన్న గన్స్ కేజీఎఫ్లో కూడా ఉండవు, అన్ని రకాలు ఉన్నాయి. మీకు చూపించిన గన్స్ అన్నీ 500 పైనే రేటు. ఇక మా చిన్నోడికి ఏదో ఒకటి గన్స్ అయితే మాకు కనిపించాయి. స్పైడర్ మ్యాన్, ఐరన్ మ్యాన్, హార్దిక్ అన్న అందరు గన్స్ ఉన్నాయి ఇక్కడ. మొత్తానికి 140 రూపాయలు మంగళం పాడేసి చిన్నోడైతే ఒక గన్ అయితే తీసుకున్నాడు. నెక్స్ట్ ఇయర్ హోలీకి ఆడుకుందామని. ఇక మొత్తం అన్ని షాపులు తిరగడం అయితే అయిపోయింది. ఇక వీడిని ఇక్కడే వదిలేస్తే అన్నీ సర్దేసి ఇంటికి తీసుకెళ్ళేలా ఉన్నాడు. ఇంతసేపు తిరిగి మేము తీసుకున్నది వాటర్ బెలూన్స్, కలర్ ప్యాకెట్లు అండ్ ఒక గన్ను. ఇక తెల్లవారగానే ఫోటోషూట్కి ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. తెచ్చిన వాటర్ బెలూన్స్ ఎలా ఫిల్ చేయాలో ఇద్దరికీ తెలియదు. ఇక బీటెక్ తెలివితేటలు అన్నీ ఉపయోగించి ఫిల్ అయితే ఎలాగోలా చేసేసినాం. లేకుంటే 4 సంవత్సరాలు పంజాబ్ పోయి నువ్వు చేసింది ఇదేనా అని అంటారు. మొత్తానికి కింద మీద పడి 9 అనే నెంబర్ రావడానికి కావాల్సిన బెలూన్స్ అయితే ఫిల్ చేసేసినాము. మేము అనుకున్నంత బ్రైట్గా అయితే బెలూన్స్ రావట్లేదు వాటర్ ఫిల్ చేసిన తర్వాత. యాక్చువల్గా అయితే వాటిలో కలర్ వాటర్ అయితే నింపాలి. మేమైతే ఇంకా టైం లేక ప్లెయిన్ వాటరే నింపేస్తున్నాం దాంట్లో. థీమ్ సెట్ చేయడం ఈజీనే కానీ మా చిన్నోడిని అందులో సెట్ చేయడమే గగనం అండి. చిన్నోడు లేచేసరికి సెటప్ అయిపోవాలనుకున్నాం. వాడేమో ముందే లేచి వాటర్ బెలూన్స్ అన్నీ లేపేస్తుండు. ఇయ్యకపోయేసరికి ఏడుస్తుండు. మీరే చూడండి వాడి ట్రై ఎలా ఉందో. ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం. గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు. కష్టాలు రాని, కన్నీళ్లు రాని, ఏమైనా కానీ ఎదురేది రాని. ఓడిపోవద్దు, రాజీ పడొద్దు. ఇంత మోటివేషన్ సాంగ్ వేసినా కూడా చిన్నోడికి అయితే అందనీయకుండా జాగ్రత్త పడినాము. ఎలా అయినా ఇవాళ మా చిన్నోడి మీద మేమైతే గెలవాలి. థీమ్ సెట్ చేయడం చాలా ఈజీగానే ఉంటుందండి. అందులో పిల్లల్ని కూర్చోబెట్టి ఫొటోస్ తీయడమే చాలా గానము. ఇంకా మనసు నిండే కొద్దీ ఇంకా కష్టమవుతుంది. వాళ్ళైతే ఒక చోట నిలబడరు. ఇక చిన్నోడిని థీమ్లో కూర్చోబెట్టే సమయం అయితే వచ్చేసింది. ఎలా కూర్చుంటాడు, ఎన్ని ఫొటోస్ మంచిగా వస్తాయి, ఆ డ్రెస్ పాడవకముందే మేమైతే వెంటనే వచ్చినన్ని ఫొటోస్ అయితే తీసుకోవాలి. ఇక మీరే చూడండి చిన్నోడు ఏ విధంగా అయితే కోఆపరేట్ చేసిండో. గంటన్నర కఠోర శ్రమ తర్వాత కొన్ని ఫోటోలకు అయితే ఫోజ్ ఇచ్చిందండి. ఇక తీసుకోండి అని ఇక ఆలోపే పూర్తి చేసేసినాము. ఇదండి మా హోలీ హంగామా. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అన్వేస్ చాట్స్.